In this video, I am going to explain about one more concept, that is conversion from pushdown automata to context free grammar. సో ఇక్కడ మీకు ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ట్రాన్సిషన్స్. ఇది పీడిఏనేగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డెల్టా ఆఫ్ క్యూ నాట్ ఏ జెడ్ నాట్. ఇక్కడ టోటల్గా నేను ఒక పీడిఏకి సంబంధించి ఒక 5 ట్రాన్సిషన్స్ ఇచ్చాను. అంటే ఇది ఒక పుష్డౌన్ ఆటోమేటాకి సంబంధించిన ట్రాన్సిషన్స్. సో మనకి ఒక ట్రాన్సిషన్ టేబుల్ అయినా డ్రా చేయొచ్చు, లేదా మనకి గ్రాఫ్ అయినా డ్రా చేయొచ్చు. సో నేను గ్రాఫ్ ఇవ్వకుండా ఇలా డైరెక్ట్గా ట్రాన్సిషన్స్ ఇచ్చేసాను. సో ఈ పర్టికులర్ ట్రాన్సిషన్స్ని బేస్ చేసుకొని నేను ఒక కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ కింద కన్వర్ట్ చేయాలి. సో దీనికి ఒక పెద్ద ప్రొసీజర్, థీరమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది మనకి ఎక్కడ అవసరం లేదు. ఈవెన్ ఇంక్లూడింగ్ గేట్లో కూడా ఇవి ఎక్కడ అడగడు. కానీ గేట్లో కొన్ని పాయింట్స్ అడుగుతారు. అది ఏంటనేది ఆ పాయింట్ గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మనకి థీరమ్స్ ఏం అవసరం లేదు. మీకు కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఎంటైర్ మీకు ఇచ్చిన పుష్డౌన్ ఆటోమేటాలో ముందు ప్రొడక్షన్స్ ఎన్ని ఇచ్చారో చూడండి. దాంట్లో మనం జనరల్గా పుష్డౌన్ ఆటోమేటాలో 3 ఆపరేషన్స్ వాడతామని చెప్పాను. ఒకటి పుష్, పాపు, స్కిప్. దీంట్లో అబ్జర్వ్ చేస్తే ఈ 5 కూడా నీకు ఒక దగ్గర ఇస్తాడు. దీన్ని నేను డివైడ్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ సింబల్ ఏ టాప్ ఆఫ్ ది స్టాక్ జెడ్ నాట్ ఉంటే ఇక్కడ ఏ జెడ్ నాట్ వచ్చిందంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఈ ఇన్పుట్ సింబల్ని స్టాక్లోకి పుష్ చేసినట్టు. అలానే ఇన్పుట్ సింబల్ ఏ టాప్ ఆఫ్ ది స్టాక్ ఏ ఉంటే ఈ ఏని కూడా స్టాక్లోకి పుష్ చేసినట్టు. అంటే ఆబ్వియస్గా ఇది పుష్ ఆపరేషనేనా? అంటే ఈ 2 ట్రాన్సిషన్స్ కూడా పుష్ ఆపరేషన్. అలానే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెంట్ ఇన్పుట్ సింబల్ బి టాప్ ఆఫ్ ది స్టాక్ ఏ ఉన్నప్పుడు నీకు టాప్ ఆఫ్ ది స్టాక్ ఏనే వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? ఈ బీని స్కిప్ చేసినట్టు. అంటే ఆ బీని స్టాక్లోకి యాడ్ చేయట్లేదు, పోనీ స్టాక్లో ఉన్నదాన్ని నువ్వు డిలీట్ చేయట్లేదు, జస్ట్ స్కిప్ చేస్తున్నావు అంతే. అంటే స్కిప్ ఆపరేషన్. ఇక్కడికి అబ్జర్వ్ చేస్తే కరెంట్ ఇన్పుట్ సింబల్ ఏ టాప్ ఆఫ్ ది స్టాక్ ఏ ఉన్నప్పుడు ఇక్కడ ఎప్సిలాన్ వచ్చిందంటే ఏంటి మీనింగ్? ఈ టాప్ ఆఫ్ ది స్టాక్లో ఉండే ఏని నువ్వు పాప్ చేసినట్టు. అంటే ఇది పాప్ ఆపరేషన్. కరెంట్ ఇన్పుట్ సింబల్ ఎప్సిలాన్ టాప్ ఆఫ్ ది స్టాక్ జెడ్ నాట్ ఉంటే ఎప్సిలాన్ వచ్చిందంటే స్టాక్లో ఉండే జెడ్ నాట్ని కూడా నువ్వు రిమూవ్ చేసినట్టు. అప్పుడు ఈ 2 ఆబ్వియస్గా ఏమవుతాయి? పాప్ ఆపరేషన్. సో నీ ఎంటైర్ నీకు ఇచ్చిన పీడిఏలో కంపల్సరీగా మొత్తం ఈ 3 ఉంటాయి. నేను 3టిని కేటగిరీస్ కింద డివైడ్ చేశాను. పుష్లు వచ్చినాయన్నీ ఒక దగ్గర రాశాను, స్కిప్లన్నీ ఒక దగ్గర రాశాను, పాపులన్నీ ఒక దగ్గర రాశాను. ఇలా రాసిన తర్వాత పుష్ అనేదానికి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో నువ్వు ఎలా రాయాలో తెలియాలి, పాప్ అనేదానికి ఎలా రాస్తామో తెలియాలి, స్కిప్ అనేదానికి ఎలా రాస్తామో తెలియాలి. ఆ ప్రాసెస్ తెలిస్తే ఈజీయే. కానీ దీనికి ఎలా అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు అసలు ఎంటైర్ ఒక కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో కంపల్సరీగా స్టార్ట్ సింబల్ అనేది ఒకటి ఉంటుందిగా. మరి స్టార్ట్ సింబల్ ఏం రాయాలంటే ఫస్ట్ అసలు వీటన్నిటిని రాసే ముందు ఒక పాయింట్ రాయాలి. ఒక ప్రొడక్షన్ మాత్రం కంపల్సరీగా రాయాలి, స్టార్ట్ సింబల్. ఆ స్టార్ట్ సింబల్కి ఏం రాయాలనేది తెలియాలి. దాని తర్వాత పుష్కి ఎలా రాయాలి, స్కిప్కి ఎలా రాయాలి, పాప్కి ఎలా రాయాలనేది తర్వాత డిస్కస్ చేద్దాం. సో దీంట్లో స్టార్ట్ సింబల్ అనేది ఎస్ డిటర్మైన్స్, ఇక్కడ మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి, ఆర్ 3 పార్ట్స్ ఉంటాయి. ప్రతి దాంట్లోనూ 3 పార్ట్లు ఉంటాయి, అంతే కదా. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఇక్కడ 3 పార్ట్లు ఉన్నాయి. నేను ఇక్కడ 2 ఎందుకు రాశాను? 3 రాయొచ్చు కదా, 4 రాయొచ్చు కదా, లేదా 1 రాయొచ్చు కదా అంటే ఇది ఎలా రాస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టార్ట్ సింబల్ ఎస్ డిటర్మైన్స్ నీ ఎంటైర్ ఇచ్చిన పీడిఏలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి చెప్పండి నాకు. స్టేట్స్ అంటే ఇవేగా, క్యూ నాట్ ఉంది, క్యూ నాట్, Q1, Q1 అంటే నీకు టోటల్గా 2 స్టేట్స్ ఉన్నాయి. ఒకటి క్యూ నాట్ అనేది ఒక స్టేటు, Q1 అనేది ఒక స్టేట్, 2 స్టేట్స్ ఉన్నాయి. కంపల్సరీగా స్టార్ట్ సింబల్లో ఎంటైర్ గ్రామర్లో ఇనీషియల్ స్టేట్ ఏంటి? సార్ ఎంటైర్ పీడిఏలో ఇనీషియల్ స్టేట్ ఆబ్వియస్గా క్యూ నాటేగా. అంటే క్యూ నాట్ రాయాలి, ఇక్కడ క్యూ నాట్ రాయాలి. ఇక్కడ 2 ఎందుకు రాస్తున్నానో చూడండి. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? మొత్తం 2 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఒకదానికి ఏమో క్యూ నాట్, ఇంకో దానికి Q1, అది లాస్ట్లో రాయాలి. ఒకదానికి క్యూ నాట్, ఇంకో దానికి Q1. సపోజ్ నీకు ఎంటైర్ పీడిఏలో 3 స్టేట్స్ ఇచ్చాడు అనుకోండి, క్యూ నాట్, Q1, Q2 అని. అప్పుడు ఇలా 3 పార్ట్లు రాయాలి. ఫస్ట్ పార్ట్ / సెకండ్ పార్ట్ / థర్డ్ పార్ట్. దీంట్లో ప్రతి పార్ట్లోనూ 3 ఉంటాయి. ఆ 3లో కూడా దాంట్లో లాస్ట్ ప్లేస్లో అంటే థర్డ్ ప్లేస్లో ఒకటి క్యూ నాట్ రాయాలి, ఇంకోటి క్యూ నాట్ రాయాలి, నెక్స్ట్ వచ్చేసి Q2 రాయాలి. Q0, Q1, Q2 అలా 3 రాస్తాం.
ఒకవేళ 4 ఉంటే Q0, Q1, Q2, Q3 అలా రాసుకుంటే వెళ్తాం. మరి ఇక్కడ ఈ రెండు ఏం రాయాలంటే ఇనీషియల్ స్టేట్ ఫస్ట్ రాయాలి. అలానే మనకి స్టాక్లో ఇనీషియల్గా ఏముంటుంది? Z0 అయినా ఉండేది. ఇనీషియల్గా మనం అసలు స్టార్ట్ చేయకముందు స్టాక్లో Z0 ఉంటుంది, అది రాస్తాం. సో ఇప్పుడు ఫైనల్గా ఇది స్టార్ట్కి అంటే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో స్టార్టింగ్ ప్రొడక్షన్ అనేది ఇలా ఉంటుంది. దీనికి ఎన్ని వస్తాయి అంటే ఎస్ డిటర్మైన్స్, ఇది మొత్తాన్ని నువ్వు క్యాపిటల్ ఏ అనుకున్నావు అనుకో, ఇది మొత్తాన్ని క్యాపిటల్ బి అనుకున్నావు అనుకో, అంటే ఎస్ డిటర్మైన్స్ A/B, అది కాన్సెప్ట్. ఇది కంపల్సరీగా రాయాలి, వీటితోటి ఎలాంటి సంబంధము లేదు. ఇది స్టార్ట్ సింబల్. పుష్కి సపరేట్గా రాయాలి, స్కిప్కి సపరేట్గా రాయాలి, పాప్కి సపరేట్గా రాయాలి. వీటన్నిటికే ఉంటే ముందు ఇది ఒకటి రాయాలి, స్టార్ట్ సింబల్. సో స్టార్ట్ సింబల్ ఎస్ డిటర్మైన్స్ ఎన్ని వస్తాయి అంటే ఇక్కడ నీ దగ్గర టోటల్గా ఎన్ని ప్రొడక్షన్స్ ఉన్నాయి, Q0, Q1 అని ప్రొడక్షన్స్ కాదు, 2 స్టేట్స్ ఉన్నాయి. 2 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి నీకు 2 వస్తాయి. అది ఒకటి Q0, అది లాస్ట్లో రాస్తున్నాను, ఇది ఈ పార్ట్ Q0, ఇంకోటి Q1, ఇంకోటి వస్తే Q2. మరి ఈ స్టార్టింగ్ ఈ రెండు ఏమి ఉండాలంటే ఇనీషియల్ స్టేట్ Q0, టాప్ ఆఫ్ ది స్టాక్ Z0, ఇనీషియల్ స్టేట్ Q0, టాప్ ఆఫ్ ది స్టాక్ Z0. సో ఇది ఫస్ట్ పార్ట్. రెండో పార్ట్ చూడండి, పుష్ చేయాలి. నేను ఇప్పుడు నేను ఈ ప్రొడక్షన్ రాస్తున్నాను, ఈ రెండు పుష్ే ఫస్ట్ దీనికి రాస్తున్నాను, దాని తర్వాత ఈ పుష్కి రాద్దాం. డెల్టా ఆఫ్ Q0, A, Z0 ఈజ్ ఈక్వల్ టు Q0, A, Z0. ఇది ఈ ఇన్పుట్ సింబల్ ఏ ఉన్నప్పుడు, టాప్ ఆఫ్ ది స్టాక్ Z0 ఉన్నప్పుడు నువ్వు స్టాక్లోకి పుష్ చేసావు. ఇప్పుడు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ పుష్ అనే ఆపరేషన్కి నేను కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో ఎన్ని ప్రొడక్షన్స్ వస్తాయి అనేది ముందు తెలియాలి. ఎన్ని ప్రొడక్షన్స్ వస్తాయి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం సింబల్స్? A, Z0 అని 2 ఉన్నాయి. అంటే A అనేది ఒక ఇన్పుట్ సింబల్, Z0 అనేది ఒకటి. అంటే టోటల్గా 2 ఉంటే దాని పాసిబిలిటీస్ వచ్చేసి 2² అవుతాయి. సపోజ్ ఇక్కడ A ఒక్కటే ఉందనుకోండి, అంటే 2^1 అంటే 2. ఇక్కడ ఎప్సిలాన్ ఉందనుకోండి, అంటే ఏమీ లేనట్టు, అంటే 2^0 అంటే 1. ఇక్కడ 2 ఉంటే 2² 4. 3 ఉన్నాయి అనుకోండి 2³ 8 రాయాలి. 4 ఉన్నాయి అనుకోండి ఇక్కడ, అప్పుడు 2^4 16 రాయాలి. సో ఇప్పుడు మొత్తం నాకు ఇక్కడ ఈ టాప్ ఆఫ్ ది స్టాక్లో మొత్తం ఎన్ని సింబల్స్ ఉన్నాయి? స్టాక్లో 2 ఉన్నాయి, ఒకటి A, ఒకటి Z0 ఒకటి. రెండిటికి పాసిబిలిటీస్ ఎన్ని వస్తాయి అంటే 2², అంటే 4 పాసిబిలిటీస్ వస్తాయి. ఈ పాయింట్ ఒకటి కావాలి, ఈ 4 కావాలి, ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు టోటల్గా ఎన్ని వచ్చింది? ఆన్సర్ 4 వచ్చింది. అంటే నువ్వు టోటల్గా 4 ప్రొడక్షన్స్ రాయాలి. సో ఫస్ట్ ప్రొడక్షన్ రాస్తున్నాను. ప్రతి ప్రొడక్షన్లో కూడా ఓకే, ఫస్ట్ ప్రొడక్షన్ డిటర్మైన్స్, సెకండ్ ప్రొడక్షన్ డిటర్మైన్స్, థర్డ్ ప్రొడక్షన్ డిటర్మైన్స్, ఫోర్త్ ప్రొడక్షన్ డిటర్మైన్స్, ఇలా రాశాను. ఓకే, సో దీంట్లో ప్రతి పార్ట్ ఇక్కడ నేను ఇలా రాశాను. దీంట్లో ప్రతి పార్ట్లో కూడా 3 పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఎలా అయితే 3 పార్ట్స్ రాసామో ఇక్కడ కూడా 3 పార్ట్స్ ఉంటాయి. సో అన్నిటికీ కామాలు పెడుతున్నాను. 3 రాస్తాం కాబట్టి 2 కామాలు ఉంటాయి. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పాయింట్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకటే రాయాలా, 2 స్క్వేర్ బ్రాకెట్స్ రాయాలా, 3 స్క్వేర్ బ్రాకెట్స్ రాయాలా అంటే ఇక్కడ పవర్లో ఎంత ఉంది? నువ్వు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మొత్తం 2 ఉన్నాయి. 2 ఉంటే 4 పాసిబిలిటీస్, అంటే 4 ప్రొడక్షన్స్ రాసావు. ఇక్కడ ఎన్నైతే స్టాక్ సింబల్స్ ఉన్నాయో, స్టాక్లో ఎన్నైతే సింబల్స్ ఉన్నాయో నువ్వు అన్ని స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాలి. ఎట్ సైడు? రైట్ సైడ్. అన్ని స్క్వేర్ బ్రాకెట్స్ ప్లేస్ చేస్తున్నాను. సో ప్రతి ప్రొడక్షన్లోనూ ఇక్కడ 2 స్టాక్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి దీనికి 2 రాశాను, దీనికి 2 రాశాను, దీనికి 2 రాస్తున్నాను, దీనికి 2. ఈ పాయింట్ ఓకేగా అందరికీ? నెక్స్ట్ ఏం చేస్తున్నానో చూడండి. ఇప్పుడు పాయింట్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది 1 2 3 4 5
6 ఇలా నెంబరింగ్ ఇచ్చాను, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. దీనికి ఫస్ట్ దానికి 1 2 3 4 5 6 ఇలా ఇచ్చాను. దీంట్లో ఈ స్క్వేర్ బ్రాకెట్కి ముందు ఇక్కడ ఈ ప్లేసెస్లో 2 అనే నెంబర్ ఏముంది, ఇక్కడ 2 ప్లేస్లో ఏదైతే ఉందో అది వస్తుంది. అంటే ఈ 2 అనే ప్లేస్లో ఏముంది, ఏ ఉంది. అంటే ఇక్కడ ఏ ఏ ఏ ఏ. నెక్స్ట్ ఈ పార్ట్ అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. దీంట్లో ఫస్ట్ పార్ట్, సెకండ్, థర్డ్, మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇక్కడ కూడా 3 పార్ట్లు ఉంటాయి ప్రతి దాంట్లోనూ. ఓకే, సో దీంట్లో ఇక్కడ ఫస్ట్ 1 ఏముందో అది ఇక్కడే రాస్తారు. అంటే ఈ ఫస్ట్ ప్లేస్ ఏది ఉందో ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ప్లేస్ అదే వస్తుంది, ఏం చేంజ్ ఉండదు అన్నిట్లోనూ. Q0 Q0 Q0. ఇక్కడ థర్డ్ పార్ట్ ఏది ఉందో అది ఇక్కడ సెకండ్ పార్ట్ కిందకు వస్తుంది. 3 అనేది ఇక్కడ 2 కిందకు వస్తుంది. అంటే 2 ఇక్కడ ఏముంది, Z0. సో Z0 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 Z0. సో ఇక్కడ ఉండే 3 పార్ట్స్ మనం వాడేసాం. ఇక్కడ ఫస్ట్ పార్ట్, ఇక్కడ ఫస్ట్, థర్డ్ది సెకండ్, ఇక్కడ సెకండ్ది ఏమో రైట్ సైడ్ ఫస్ట్కి వెళ్ళిపోయింది. రైట్ సైడ్ ఈ రెండింటికి ముందు రాసేసాం. అంటే ఇక్కడ ఏం రాయాలో తెలియదు, అదొకటి క్వశ్చన్ మార్క్. రెండోది వీటిని ఎలా ఫిల్ చేస్తున్నానో చూడండి. వీటిల్లో కూడా ఇక్కడ ఫస్ట్ది ఏదైతే ఉందో, అంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఈ 4 ఉంది కదా, ఆ 4 అనేది దీంట్లో ఫస్ట్కి వస్తుంది, Q0. ఈ ఫిఫ్త్ ఉంది కదా, ఫిఫ్త్ అంటే ఈ ఏ, అది ఇక్కడ వస్తుంది సెకండ్. అంటే ఈ 4th ఇక్కడ ఫస్ట్, ఇక్కడ 5th సెకండ్. కన్ఫ్యూజ్ ఏమవద్దండి, 4th ఫస్ట్, 5th సెకండ్. ఇంక అన్నీ అవే రాస్తాం. ఇక్కడ ఏమున్నాయి అవి, అంటే Q0 ఏ Q0 ఏ Q0 ఏ. ఇక్కడ 6th ఉందిగా, 6th ఏంటిది, Z0. ఆ Z0 అనేది ఈ రైట్ హ్యాండ్ సైడ్ దాంట్లో మిడిల్లో రాస్తాం. Z0 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 Z0. ఈ పాయింట్స్ తెలియాలండి, ఫస్ట్ స్టెప్ తెలియాల్సింది ఇవి. సో మనకి టోటల్గా 6 పార్ట్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ 3, రైట్ సైడ్కి వచ్చేసరికి పుష్ కాబట్టి 4. ఏవైతే పుష్ చేస్తున్నానో అది మొత్తం కలిపి 5. పుష్ చేయకముందు టాప్ ఆఫ్ ది స్టాక్లో ఏముందో అది 6. సపోజ్ ఇక్కడ నీకు ఏ Z0 ఉందా, అంటే ఒక ఏ వచ్చినప్పుడు 2 ఏస్ని పుష్ చేశాను అనుకోండి, అప్పుడు ఏ అనేది 5 అయ్యింది, 6 ఏమో Z0 అవుతుంది. సో దీంట్లో ఎన్ని ప్రొడక్షన్స్ రాస్తాము అంటే ఈ స్టాక్లో ఎన్ని సింబల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 4 ప్రొడక్షన్స్, 4 రాశాను. అలానే రైట్ హ్యాండ్ సైడు ప్రతి ప్రొడక్షన్లో ఎన్ని వస్తాయి, 2 3 1 అసలు ఏమి రావా అంటే ఇక్కడ పవర్లో ఎంత ఉంది, లేదా స్టాక్లో ఎన్ని సింబల్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. అందుకని రైట్ హ్యాండ్ సైడ్ 2 రాశాను, ప్రతి దానికి 2 2 రాశాను. రాసిన తర్వాత ప్రతి ఒక్క స్క్వేర్ బ్రాకెట్లోనూ నువ్వు 3 వాల్యూస్ ఫిల్ చేయాలి. అది ఏం ఫిల్ చేస్తామంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 2 3లో ఇక్కడేమో 1 1 మ్యాప్ చేస్తాం, 3 2 మ్యాప్ చేస్తాం, 1 1 3 2 అలా అన్నిటికీ అదే రాస్తాం. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే 2 మాత్రం రైట్ హ్యాండ్ సైడ్ స్టార్టింగ్లో అది రాయాలి. అలానే ఈ 4 5 6లో 4 5 అంటే ఇన్పుట్ సింబల్ నీకు వచ్చిన స్టేట్ ఏంటో అది రాయటం, ప్లస్ నువ్వు స్టాక్లోకి ఏం పుష్ చేస్తున్నావు అనేదేమో నెక్స్ట్ రాస్తాం. ఇన్పుట్ నెక్స్ట్ స్టేట్ వచ్చింది ఏంటి, నువ్వు స్టాక్లో పుష్ చేసేది ఏంటి, నెక్స్ట్ స్టేట్ వచ్చింది ఏంటి, స్టాక్లో పుష్ చేసేది ఏంటి, అవి రాస్తాం. అంటే 4 5 కంటిన్యూషన్గా రాసేస్తాం. 6 మాత్రం సెకండ్ దాంట్లో మిడిల్లో రాస్తాం. ఇంతవరకు ఓకే అయితే దీని తర్వాత ఎలా రాస్తున్నానో చూడండి. ఈ పాయింట్ క్యాచ్ చేయండి కరెక్ట్గా. దీంట్లో ఏం చేస్తాము అంటే ఈ ఎంటైర్ గ్రామర్లో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, టోటల్గా 2 స్టేట్స్, Q0 Q1. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం రాయాలి అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అంటే 4లో ఫస్ట్ Q0లు రాసుకుంటావు, తర్వాత Q1లు రాసుకుంటావు. అంటే మొత్తం నీకు ఇవి 4 పాసిబిలిటీస్ కాబట్టి ఫస్ట్ Q0లు 2 రాస్తావు, Q0 Q0, తర్వాత Q1 రాస్తావు. ఓకే, ఇప్పుడు Q0 రాశాను, తర్వాత Q1లు రాశాను. ఇటు సైడ్కి వచ్చేసరికి ఈ థర్డ్ పార్ట్లో ఎలా రాస్తాము అంటే ఈ థర్డ్ పార్ట్కి వచ్చేసరికి ఆల్టర్నేటివ్గా రాస్తాం. అంటే మొత్తం 2 స్టేట్స్ కాబట్టి ఫస్ట్ Q0 రాశాను, తర్వాత ఆల్టర్నేటివ్ Q1, తర్వాత Q0, తర్వాత Q1. ఇలా సైకిల్ లాగా రొటేట్ చేసుకుంటూ వెళ్తాం. సపోజ్ 3 స్టేట్స్ ఉన్నాయి అనుకోండి, Q0 Q1 Q2 అని.
ఫస్ట్ Q0 రాస్తావు, తర్వాత Q1, తర్వాత Q2, తర్వాత Q0, మళ్ళీ Q1, Q2, ఇలా సైకిల్గా రొటేట్ చేస్తూ వెళ్తాం. ఇక్కడికి వచ్చేసరికి ముందు Q0 రాసి తర్వాత Q1 రాస్తాం. ఇది రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి. ఇక్కడ థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఫస్ట్ పార్ట్ కూడా అదే రాయాలి. అంటే ఇక్కడ థర్డ్ పార్ట్లో నువ్వేం రాసావో ఇక్కడ ఫస్ట్ పార్ట్లో అదే రాయాలి. దీంట్లో థర్డ్ పార్ట్లో ఏం రాసామో లాస్ట్ పార్ట్ అది రాయాలి. అంటే ఇక్కడ 3 = ఇక్కడ 3, ఇక్కడ 3 = ఇక్కడ 1. అంటే ఇక్కడ 3 నుంచి 1కి మ్యాప్ చేస్తున్నాం, ఇక్కడ 3 నుంచి 3కి మ్యాప్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడేమో ఇన్నర్, ఇక్కడేమో అవుటర్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ ఏం రాసాను, Q1, Q0, Q1, Q0, Q1. మళ్ళీ ఇక్కడ ఏం రాశాను, Q0, Q0, Q1, Q1, Q0, Q0, Q1, Q1. ఇదండి, ఇది ఫైనల్గా 4 ప్రొడక్షన్స్ ఇవి. అంటే ఈ పర్టిక్యులర్ పీడిఏకి పుష్ ఆపరేషన్కి మనకు వచ్చిన కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇది. మీరు కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఇప్పుడు వరకు మనం ఎలా చూసాం, ఎస్ డిటర్మైన్స్ ఏబి అని, ఏ డిటర్మైన్స్ అలా చూసాం. అంటే ఇక్కడ ఏం లేదండి, Q0, Z0, Q0 ఉంది. ఇది మొత్తాన్ని వేసాం ఎక్స్ అనుకోండి, అంటే ఎక్స్ డిటర్మైన్స్ ఏ, Q0 ఏ, Q0 ఏదో ఒక పేరు పెట్టుకోండి. ఇక్కడ ఎన్ని అయితే కొత్తవి వస్తాయో వాటన్నిటికీ ఒక్కొక్క నాన్ టెర్మినల్ పెట్టుకోండి. దీనికి ఒకటి ఏ అని, దీనికి బి అని, మళ్ళీ Q0, Z0, Q0 ఉంది. అంటే ఆబ్వియస్గా ఇది ఏమైంది, ఇక్కడ ఏ ఉంది అదే వచ్చింది కాబట్టి దీనికి ఏం పేరు పెట్టాం, దీనికి ఏ అనే పేరు పెట్టాం అనుకోండి. అంటే ఏ డిటర్మైన్ స్మాల్ ఏ, ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ ఏ వస్తుంది. ఇక్కడ ఏ పేరు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. ఈ బాక్స్లో ఉన్న దాని మొత్తానికి కలిపి ఒక పేరు. ఇలాంటిదే మళ్ళీ రిపీటెడ్గా వచ్చింది అనుకోండి, దానికి మళ్ళీ కొత్త పేరు పెట్టకూడదు, అదే నేమ్ వాడుకుంటాం. సో అప్పుడు ఫైనల్గా మనకి పీడియోలో లాగా కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో ఎలా ఉందో ఆ నోటేషన్ వచ్చేస్తుంది. సో ఇది పుష్ ఆపరేషన్. అలానే దీనికి కూడా మీరు ఓన్గా రాయండి, సేమ్ ఇలానే రాస్తారు అంతే. డెల్టా ఆఫ్ Q0, A, A = Q0, AA. సేమ్ ఇదే ప్యాటర్న్, ఆ ప్రొడక్షన్స్ రాయటం, నెంబరింగ్ ఇచ్చుకోండి. ఇక్కడ మళ్ళీ 2 ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా ఏమైంది, 2² అంటే 4 వస్తాయి. అంటే మొత్తం 4 ప్రొడక్షన్స్ వస్తాయి మళ్ళీ దీనికి. ఆ 4లో మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని వస్తాయి అంటే RHS సైడ్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి స్టాక్లో 2 సింబల్స్ ఉన్నాయి కాబట్టి 2 రాస్తే వెళ్తారు. దీని ప్రకారం మ్యాపింగ్ ఎలా చేయాలో చెప్పాను. సో ఇక్కడ ఫస్ట్ది ఫస్ట్, థర్డ్ది సెకండ్, ఇక్కడ సెకండ్ది ఫస్ట్. ఇక్కడ 4, 5 ఏమో 1, 2కి వచ్చేస్తాయి, 6ది ఏమో మిడిల్కి వచ్చేస్తుంది. దీని తర్వాత ఈ ఎలా రాయాలో చెప్పాను. సో ఇవేమో ఆల్టర్నేటివ్గా రాస్తారు, ఫస్ట్ ఇవి ఆల్టర్నేటివ్గా రాస్తారు, ఇవేమో కంటిన్యూషన్గా రాసి కంటిన్యూషన్గా బంచ్ కింద రాసేస్తాం, ఇదేమో ఆల్టర్నేటివ్గా రాసుకుంటూ వెళ్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఇక్కడ ఏమున్నాయి ఇక్కడ అవి రాస్తాం, ఇక్కడ ఏది ఉందో అది రాస్తాం. ఇంతకంటే అంటే దీనికి ఇంకా కాన్సెప్ట్ ఏం లేదండి. అంటే లాజికల్గా ఆలోచించి రాయడం ఇలాంటిది ఏం లేదు దీనికి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దానికి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు. ఇది ఒకసారి చూడండి, స్కిప్ ఆపరేషన్. సో సేమ్ ఇలానే ఫాలో అవుతుందని ఒకసారి అబ్జర్వ్ చేయండి. డెల్టా ఆఫ్ Q0, B, A = Q1, A. సో ఈ ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పాను, అసలు ఈ ఎంటైర్ పీడిఏకి ఎన్ని ప్రొడక్షన్స్ వస్తాయో నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని వస్తాయి అంటే ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని సింబల్స్ ఉన్నాయి, ఒక్క సింబల్ ఉంది అంటే 2^1 = ఎంత అయింది, 2 అంటే 2 ప్రొడక్షన్స్ వస్తాయి. సో ఒక ప్రొడక్షన్ రాస్తున్నాను, ప్రతి ప్రొడక్షన్లోనూ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో 2 ప్రొడక్షన్స్ రాస్తాను, ఇదొక ప్రొడక్షన్, ఇదొక ప్రొడక్షన్. మరి రైట్ సైడు నేను ప్రతి ఒక్క ప్రొడక్షన్కి రైట్ సైడ్ ఎన్ని స్క్వేర్ బ్రాకెట్స్ రాయాలి, 2, 3, 1 అసలు రాయకూడదా అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, స్టాక్లో ఎన్ని సింబల్స్ ఉన్నాయి, టోటల్గా ఒక్క సింబలే ఉంది అంటే ఒక్క స్క్వేర్ బ్రాకెటే వస్తుంది. ప్రతి దానికి కూడా ఒక్క స్క్వేర్ బ్రాకెటే వస్తుంది రైట్ సైడ్. రైట్ సైడ్ ఎన్ని స్క్వేర్ బ్రాకెట్స్ వస్తాయి అంటే 1, 2, 3 అంటే స్టాక్లో ఎన్ని సింబల్స్ అయితే ఉన్నాయి అన్నీ వస్తాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎలా మ్యాపింగ్ చేస్తున్నాను చూడండి, సేమ్ ఇందా చెప్పిన కాన్సెప్టే. దీనికి నెంబరింగ్ ఇవ్వండి, 1, 2, 3, 4, ఇది 5. అంటే ఇక్కడ మనకి పుష్ చేయట్లేదు, జస్ట్ స్కిప్ చేస్తున్నాం కాబట్టి 5, 6 ఉండదు. ఇంకా ఏం చేస్తున్నానో చూడండి, సేమ్ ఇక్కడ ఫస్ట్ది ఇక్కడ ఫస్ట్ దానికి మ్యాప్ చేస్తున్నాను అంటే Q0, Q0, ఇక్కడ థర్డ్ది సెకండ్ దానికేగా మనం మ్యాప్ చేస్తాం. సో ఏ
ఇక్కడ సెకండ్ది ఏమో ఇటు సైడ్ రాస్తాం బీబీ అని, ఈ సెకండ్ది ఇక్కడ మ్యాప్ చేస్తాం బీబీ. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఫోర్త్ది ఫస్ట్ పార్ట్లో రాస్తాం Q1, ఫిఫ్త్ది సెకండ్ పార్ట్లో రాస్తాం Q1 ఏ. అంతేగా, ఈ ఫోర్త్ది ఫస్ట్ పార్ట్, ఫిఫ్త్ది సెకండ్ పార్ట్, ఇక్కడ కూడా అంతే కదా, ఫోర్త్ది ఫస్ట్ పార్ట్, ఫిఫ్త్ది సెకండ్ పార్ట్. ఈ 6 ఉంటే మాత్రం సెకండ్ పార్ట్లో మిడిల్లో రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఇవి ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేస్తారు, ఏం చెప్పాను నేను, మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, Q0 Q1. అప్పుడు ఆబ్వియస్గా నీకు 2 ఉన్నాయి కాబట్టి రెండింటిని నువ్వు రెండింటి కింద రాయాలంటే ఆబ్వియస్ ఏం చేస్తావు, ఒకటి Q0కి ఇచ్చుకుంటావు, ఒకటి Q1కి ఇచ్చుకుంటావు. 4 ఉన్నాయి అనుకోండి, 2 Q0లు 2 Q1లు. 8 ఉన్నాయి అనుకోండి, 4 Q0లు 8 Q1లు. ఇటు సైడ్కి వచ్చేసరికి ఆల్టర్నేటివ్గా రాస్తావు, అంటే Q0 Q1 Q0 Q1 అని. అప్పుడు దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది, Q0 Q1, ఇక్కడికి వచ్చేసరికి Q0 Q1. అంతే, అయిపోయింది. ఇది స్కిప్ ఆపరేషన్. పాప్ ఆపరేషన్ చూడండి. పాప్ ఆపరేషన్లో ఓకే, ఫోర్త్ది ఎలా రాస్తున్నాం చూడండి, డెల్టా ఆఫ్, మీకు ఫస్ట్ పుష్ ఆపరేషన్ అర్థమైతే ఇవన్నీ ఈజీ అండి, ఏం ఉండదు. Q1 కామా, అర్థం కావటం కూడా ఏం లేదండి, ఆ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవడం, దీంట్లో లాజికల్గా ఆలోచించేది ఏం లేదు. సో Q1 ఏ ఈజ్ ఈక్వల్ టు Q1 ఎప్సిలాన్. సో ఇక్కడ ఎప్సిలాన్ వచ్చిందంటే కరెంట్ ఇన్పుట్ సింబల్ ఏ ఉన్నప్పుడు, టాప్ ఆఫ్ ది స్టాక్ ఏ ఉన్నప్పుడు పాప్ చేసాం. సో పాప్ చేస్తే ఎప్సిలాన్ వచ్చింది. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఎన్ని సింబల్స్ ఉన్నట్టు, అంటే ఎప్సిలాన్ అంటే అసలు ఇన్పుట్ స్ట్రింగ్ ఏమీ లేదు అని మీనింగ్. ఏమీ లేదు అంటే 2 పవర్, ఏం లేదు కాబట్టి 0. 2 పవర్ 0 అంటే ఎంత, 1. అంటే ఒక్క ప్రొడక్షనే వస్తుంది దీనికి, అంటే ఒక్క స్క్వేర్ బ్రాకెటే రాస్తాను, డిటర్మైన్స్ అంటాను అంతే. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాను ఇప్పుడు చెప్పండి నాకు, ఇది 1 2 3 4 5. ఇంతకు ముందులాగా ఏం చేస్తాం, 1ది ఫస్ట్లో రాస్తాం అంటే Q1, 3ది సెకండ్లో రాస్తాం ఏ, ఇక్కడ సెకండ్ది ఏమో ఇటు సైడ్ ఫస్ట్లో రాస్తాం ఏ. ఇక్కడ ఫిల్ చేయాలి. ఇక్కడ ఏం ఫిల్ చేస్తామంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ ఫోర్త్ సింబల్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాయాలి, అంతే, అయిపోయింది. మరి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఎన్ని వస్తాయి, 1 2 3, అసలు ఏమి రావా అంటే ఇక్కడ ఎంత ఉంది, ఏమున్నాయి ఇన్పుట్ సింబల్ స్టాక్లో ఏమున్నాయి, ఏమి లేవు కాబట్టి ఏ స్క్వేర్ బ్రాకెట్ రాదు. అంటే ఇంతటితో ఇంకా స్క్వేర్ బ్రాకెట్స్ ఏమి ఉండవు, నువ్వేం రాయాల్సిన అవసరం లేదు. ఇదే ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ది దీన్ని చూడండి, డెల్టా ఆఫ్ Q1 ఎప్సిలాన్ Z0 ఈజ్ ఈక్వల్ టు Q1 ఎప్సిలాన్. ఇక్కడ ఎప్సిలాన్ ఉంది అంటే ఇన్పుట్ స్ట్రింగ్స్ ఏమీ లేవు, అంటే ఏ స్ట్రింగ్స్ లేవు కాబట్టి 0, అంటే 2 పవర్ 0 అంటే 1, అంటే ఒక్క ప్రొడక్షనే వస్తుంది, ఒక్క ప్రొడక్షనే రాస్తున్నాను. మరి ఇటు సైడ్ ఎన్ని స్క్వేర్ బ్రాకెట్స్ వస్తాయి అంటే ఇక్కడ ఏ స్టాక్ సింబల్స్కి లేవు కాబట్టి ఏ స్క్వేర్ బ్రాకెట్ రాదు, ఒక్కటి కూడా రాదు, ఏమి లేవు కాబట్టి 0 కాబట్టి. ఇక్కడ ఏం చేస్తాం, నెంబరింగ్ ఇస్తున్నాను 1 2 3 4 5. సో 1 ఫస్ట్లో రాస్తాం Q1, 3 సెకండ్లో రాస్తాం Z0, ఇక్కడ ఉండే థర్డ్ది అంటే ఎప్సిలాన్, థర్డ్ది ఇక్కడ రాస్తున్నాం, ఇక్కడ ఉండే ఫోర్త్ది ఇక్కడ థర్డ్లో రాస్తాం Q1. సో ఇది ఫైనల్ ఆన్సర్. అంటే ఈ పర్టికులర్ ప్రొడక్షన్ అనేది ఎప్సిలాన్ డిటర్మైన్ చేస్తుంది అని. సో ఇవన్నీ కూడా గ్రామర్స్. సో ఇదొక ప్రొడక్షన్, ఇక్కడ 4 వచ్చాయి, దీనికి ఒక 4 వస్తాయి, దీనికి 2 వచ్చాయి, దీనికి 1, దీనికి 1. అలానే స్టార్ట్ సింబల్, ఇది మిస్ చేశారనుకోండి, ఈ పాయింట్ రాయకపోతే ఎంటైర్ గ్రామర్ రాంగ్. ఎందుకు అంటే ఏదైనా ఒక గ్రామర్ రాయాలి అంటే ఆబ్వియస్గా స్టార్ట్ సింబల్ ఉండాలి. స్టార్ట్ సింబల్ రాకపోతే మొత్తం ప్రాబ్లం అంతా పోయినట్టే. సో ఇక్కడ మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ దీంట్లో అడిగే ఛాన్స్ ఏముంటుంది అంటే, ఈ పీడిఏ నుంచి నేను కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ కింద కన్వర్ట్ చేశాక ఎన్ని ప్రొడక్షన్స్ వస్తాయి అని అడగచ్చు. సో 1 ఎస్ డిటర్మైన్స్ ఇదొకటి, ఎస్ డిటర్మైన్స్ ఇదొకటి, అంటే ఎస్కి 2 వచ్చాయి, ఇక్కడ ఒక 2, సో ఎస్కి 2, ఇక్కడ ఒక 4, ఈ పుష్కి ఒక 4, ఈ స్కిప్కి 2, ఈ పాప్కి 1 1 1 + 1. సో అప్పుడు ఎంత అవుతుంది, 8 10 13.
సో 13 ప్రొడక్షన్స్ వస్తున్నాయి. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి చేయమనొచ్చు కూడా అడగచ్చు. సో అంత లెవెల్కి వెళ్ళడు, జనరల్గా మనకి ఎన్ని వస్తాయి అని అడుగుతారు అంతే. సో ఇది ప్రాసెస్. సో ఇది మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలాసార్లు మీకు ఒక 6 మార్క్స్ కింద అడిగారు ఇదే క్వశ్చన్స్. సేమ్ మోడల్ ఇలా ఉంటుంది, అంటే ఏం లేదండి, ఇచ్చిన ఎంటైర్ గ్రామర్లో పుష్లు ఏమున్నాయి, స్కిప్లు ఏమున్నాయి, పాప్లు ఏమున్నాయి ఐడెంటిఫై చేయండి. పుష్కి అయితే ఎలా రాస్తాం, పాప్కి ఎలా, స్కిప్కి ఎలా. ఎన్ని ప్రొడక్షన్స్ వస్తాయి అంటే స్టాక్లో ఎన్ని ఉన్నాయో చూడండి, ఎన్ని ఉంటే అన్ని పవర్లో రాస్తాం. సో అన్ని పాసిబిలిటీస్ వస్తాయి. ఏమి లేకపోతే ఒక ప్రొడక్షనే వస్తుంది, అంటే 2 power 0. ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో నేను పుష్ డౌన్ ఆటోమేటా ఇచ్చాను, పీడిఏలో మొత్తం 5 ట్రాన్సిషన్స్ ఇచ్చాను. దీన్ని కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ కింద కన్వర్ట్ చేయమన్నాను. దీంట్లో అబ్జర్వ్ చేస్తే ఏ వచ్చినప్పుడు టాప్ ఆఫ్ ది స్టాక్ Z0 ఉంటే ఏని స్టాక్లోకి పుష్ చేశాను, ఏ వచ్చినప్పుడు టాప్ ఆఫ్ ది స్టాక్ ఏ ఉంటే ఏని మళ్ళీ స్టాక్లోకి పుష్ చేశాను, బి వచ్చినప్పుడు టాప్ ఆఫ్ ది స్టాక్ ఏ ఉంటే పాప్ చేశాను, బి వచ్చినప్పుడు టాప్ ఆఫ్ ది స్టాక్ ఏ ఉంటే పాప్ చేశాను. అంటే ఏస్ వచ్చినప్పుడల్లా స్టాక్లోకి పుష్ చేస్తున్నాను, బి వచ్చినప్పుడల్లా పాప్ చేస్తున్నాను. అంటే ఎనీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్. సో అది కూడా ఏస్ ఫాలోడ్ బై బీస్, అంటే L ఈజ్ ఈక్వల్ టు A పవర్ n B పవర్ n /n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో అలాంటి లాంగ్వేజ్కి ఆటోమేటా ఇది, పీడిఏ ఇది. దీంట్లో ఫైనల్గా స్ట్రింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మనకి ఇన్పుట్ స్ట్రింగ్ ఏమో ఎప్సిలాన్ మిగిలింది, టాప్ ఆఫ్ ది స్టాక్ Z0 ఉంటుంది. అప్పుడు ఆ Z0ని స్కిప్ చేశాను. సో ఇది స్కిప్ ఆపరేషన్, ఈ రెండు కూడా పాప్ ఆపరేషన్స్, ఈ రెండు పుష్ ఆపరేషన్స్. సో వీటిని డివైడ్ చేసుకొని దీంట్లో టోటల్గా ఎన్ని స్టేట్స్ వచ్చాయి, 3 స్టేట్స్ వచ్చాయి, Q0, Q1, Q2. దాని ప్రకారం మీరు స్టార్ట్ సింబల్ S డిటర్మైన్స్ ఏమొస్తుందో, ఎన్ని వస్తాయి, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 పాసిబిలిటీస్ రాయాలి. అంటే S డిటర్మైన్స్ ఏమైంది, Q0 Z0, ఇనీషియల్ స్టేట్ Q0 అండ్ స్టాక్లో Z0 ఉంది, అంటే Q0 Z0 ఒక స్టేట్ Q0 /Q0 Z0 ఇంకో స్టేట్ Q1, అలానే Q0 Z0 ఇంకోటి Q2. అంటే ఎస్కి 3 పాసిబిలిటీస్ వస్తాయి. తర్వాత ఈ పుష్కి దీనికి పుష్కి ఎన్ని వస్తాయో రాయండి, మళ్ళీ పుష్కి ఎన్ని వస్తాయో రాయండి, పాప్ ఈ రెండు పాపు, ఈ పాప్కి ఎన్ని వస్తాయి, ఫైనల్గా స్కిప్కి ఎన్ని వస్తాయి. సో ప్రతిదానికి కూడా కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ కింద కన్వర్ట్ చేయాలి.